జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కళ్యాణ్ కళ్యాణ్ అక్క తమ్ముడు అక్క ఏంటిది హే, ఏంటిది చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నావు? అది కాదక్క, నిజంగా నేను ఏ పాపం చేయలేదక్క. మామయ్య గారికి నువ్వు చెప్పిన 8 మందే కల్పించాను. అందులో ఒక విషయం ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదక్క. నువ్వు ఏ తప్పు చేయలేదని నేను పూర్తిగా నమ్ముతున్నాను, కానీ అది నిరూపించే అవకాశం లేక నేను కూడా తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్క, శైలు లేకపోతే నేను బ్రతకలేనక్క. శైలు కూడా నన్ను విడిచి ఉండలేదు. నిన్నటి వరకు ఇంట్లో వాళ్ళందరి మెప్పు పొందగలననే నమ్మకం ఉండేది. ఈ రోజుతో అది పోయింది. అందరి దృష్టిలో నేను ఒక అంతకుండా అయిపోయాను, చెడ్డవాడిని అయిపోయాను. కళ్యాణ్ ఊరుకో ఊరుకో, ఏడవద్దు. మా పెళ్లి జరగకపోతే మాత్రం ఇద్దరం బ్రతికుండం. ఏ కళ్యాణ్, అలాంటి మాటలు అనుకో. నేనుండగా మీ ఇద్దరికి ఎలాంటి అన్యాయం జరగదు, జరగనివ్వను. జరిగిన దానికి అసలైన కారకులు ఎవరో నేను కనిపెడతాను. నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాను. ఈ పని చేసింది ఎవరో ఎలా తెలుస్తుందక్క? అవును, నువ్వు మావయ్య గారికి ఇచ్చిన మందు కలపడానికి ముందు నీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్టుగా గమనించావా? లేదక్క, నువ్వు చెప్పినట్టే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న ఆయుర్వేదం మందు తీసుకొచ్చి కలపాలనుకున్నాను. ఇంతలో ఫోన్ వస్తే 2 నిమిషాలు పక్కకి వెళ్ళాను. తర్వాత నేను మందు కలిపి తీసుకొచ్చి మామయ్య గారికి ఇచ్చాను. అయితే ఆ 2 నిమిషాల్లోనే ఏదో జరుగుంటుంది. అంటే ఖచ్చితంగా అది ఇంట్లో వాళ్ళ పనే. మరి ఆ బిల్ రిసిప్ట్ నీ జేబులోకి ఎలా వచ్చింది? అదే అర్థం కావట్లేదక్క. సరే, ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. నువ్వు మాత్రం అధైర్యపడి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోను అని నాకు మాటివ్వు. మాటివ్వు కళ్యాణ్. అన్నిటికీ నువ్వే దిక్కని శైలు నేను నిన్నే నమ్ముకున్నామక్క. నువ్వెలా చెప్తే అలా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.